వెల్కమ్ టు పొయ్యిరాలు యూట్యూబ్ ఛానల్. మా రాజస్థాన్ ట్రిప్లో సెకండ్ డే సెకండ్ పార్ట్ తర్వాత అంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత మేము ఉదయపూర్ ప్యాలెస్ని విజిట్ చేసాము. అక్కడి నుండి ఉదయపూర్ ప్యాలెస్ నుండి అంటే మేబీ 4:35 ఆ టైంకి అట్లా మేము అక్కడి నుండి ఒక ప్లేస్కి వెళ్ళినాము. దాన్నే సహేలియంకి బాడీ అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ చేతక్ బజార్ అని కనిపిస్తుంది. చేతక్ బజార్ అంటే మనము బజాజ్ చేతక్ అని ఉంటాం కదా, వెహికల్ ఉంది కదా, ఈ చేతక్ బజార్ పేరు మీదనే బజాజ్ చేతక్ అనే వెహికల్ వచ్చినాడు. అంటే చేతక్ అనే పర్సన్ పేరు మీదుగా తీసుకొచ్చిండ్రు. ఇక ఇక్కడ నుండి మేము ఉదయపూర్ ప్యాలెస్ నుండి స్టార్ట్ అయినాము మా బస్లో. ఇక అక్కడి నుండి సహేలియంకి బాడీ అనే గార్డెన్కి వెళ్ళినాం. ఇది మీరు చూస్తున్నది సహేలియంకి బాడీ గార్డెన్ ఎంట్రెన్స్. సహేలియంకి అంటే ఫ్రెండ్స్, బాడీ అంటే గార్డెన్. ఇది 1734లో కన్స్ట్రక్ట్ చేసిండ్రని చెప్తున్నారు హిస్టరీ ప్రకారము. దీని ప్రత్యేకత ఏంటంటే మేవార్ వంశస్థులు, వీళ్ళ మనకి ఉదయపూర్ పాలించిన వాళ్ళు మేవార్ వంశస్థులు. సో దీంట్లో 5 రకాల గార్డెన్లు ఉన్నాయి. దీంట్లో మహారాణి అంటే అప్పుడు ఈ మేవార్ వంశ రాణులు వాళ్ళ స్నేహితులు మాత్రమే ఇక్కడ స్పెండ్ చేసేవాళ్ళట ఈ గార్డెన్ లో. దీంట్లో 5 రకాల పేర్లతో మనకు ఫౌంటైన్స్ కనిపిస్తాయి. ఒక్కో ఫౌంటైన్ ఒక్కో రకమే ప్రత్యేకత లేదు. ఇప్పుడు మనం చూస్తుంది వెల్కమ్ ఫౌంటైన్. ఈ వెల్కమ్ ఫౌంటైన్ చూడండి ఎంత బాగుంది. అంటే మనకి ఫస్ట్ ఎంట్రన్స్ లో కనిపించేది వెల్కమ్ ఫౌంటైన్. ఇక్కడంతా కూడా గ్రీనరీ, వాటర్, బర్డ్స్, గార్డెనింగ్ చాలా బాగుందండి. ఇక్కడైతే చూడండి ఆ పక్షి ఎంత, అక్కడ మనుషులే కాదు పక్షులు కూడా ఎంజాయ్ చేస్తుంటే ఫ్లవర్స్ చాలా బాగుందండి. ఇక మేము అక్కడి నుండి వెళ్ళి సెకండ్ ఫౌంటైన్ ఏంటిదంటే శ్రావణ్ ఫౌంటైన్ అంటాం. శ్రావణ్ ఫౌంటైన్ అంటే ఇక్కడ చూడండి అన్ని చెట్లు ఉంటాయి, చుట్టూ చెట్లు. అంటే ఒక ఫారెస్ట్కి వెళ్తే గనక మనకి వర్షం పడితే ఎట్లా రెయిన్ సౌండ్ ఎట్లా వస్తుందో కళ్ళు మూసుకొని మనం వింటే అదే సౌండ్ మనకు వినిపిస్తూ ఉంటుంది. ఇక అందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు. అక్కడ చాలా విజిటర్స్ ఉన్నారు, చాలా టూరిస్ట్ చూడండి, చాలా ఎప్పటికీ ఫ్లోయింగ్ అన్నాడు. ఒక ఫారెస్ట్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంటది ఆ ఫౌంటైన్ దగ్గర మనం ఉన్నప్పుడు. చాలా మంది అయితే వీడియోస్, ఫొటోస్ చాలా ఎంజాయ్ చేసిండ్రు, ఈవినింగ్ అవర్స్ కావడము అట్లా. ఇక అక్కడ నుండి బయలుదేరితే మనకు కనిపించేది ఇప్పుడు థర్డ్ ఫౌంటైన్ వచ్చి ఎలిఫెంట్ ఫౌంటైన్. ఈ ఎలిఫెంట్ ఫౌంటైన్ 4 దిక్కుల్లో 4 ఎలిఫెంట్స్ ఉంటాయి. ఈ 4 ఎలిఫెంట్స్ కూడా సింగిల్ స్టోన్ తోని తయారు చేసినవండి. ఇక మధ్యలో కనిపిస్తున్నది లివర్పూల్ ఫౌంటైన్ అంటాం. ఇక దాని చుట్టూ దీంట్లో ఈ పాండ్ లో మనకి తామరలు అంటే లోటస్ లా కనిపిస్తున్నాయి కదా, కానీ అది లోటస్ కాదు, దాన్ని వాటర్ లిల్లీ అని పేరు. ఇక్కడ దీనికి ఎదురుగా మనకి చిన్నగా బంతి చెట్లు, బంతి పూలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి అందరు ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ బంతి పూలు. ఇక దీని మీద అంటే ఇది ఒక బిల్డింగ్. ఇక్కడ ఇప్పుడు మనం చూసేది అక్కడ ప్లేస్ లోనే మహారాణి అక్కడ కూర్చొని అక్కడ ఆ ఫౌంటైన్ విజిట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళట. కానీ ఇక్కడ సీన్ మాత్రం చాలా బాగుందండి. అది చాలా మెమొరబుల్ గా అనిపించింది. నిజానికి అప్పటి కన్స్ట్రక్షన్స్ ఇంకా ఇంత బ్యూటిఫుల్ గా ఎంత బాగున్నాయి. ఇక అక్కడ నుండి మనము 4th ఫౌంటైన్ కి వెళ్తున్నాము. ఆ 4th ఫౌంటైన్ కి వెళ్తున్న క్రమంలో ఇక్కడ రోజ్ గార్డెన్ లాగా ఉంది, చాలా అంతా గ్రీనరీ బాగుంది. ఇక ఈ 4th ఫౌంటైన్ వచ్చి రాస్లీలా ఫౌంటైన్ అంటాం. ఇదేంటిదంటే హోలీ సెలబ్రేషన్స్ ఇక్కడ బాగా జరిగేదట. అంటే వాళ్ళు లేడీస్ అంతా కూడా ఇక్కడ హోలీని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళట. అంటే మనకి నార్త్ ఇండియాలో ఈ హోలీ అనేది రాధాకృష్ణ సంబంధించి ఫెస్టివల్ గా ట్రీట్ చేస్తుంటారు కదా, బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళట రాస్లీలా ఫౌంటైన్. ఇక అక్కడ నుండి బయలుదేరితే మనకి లాస్ట్ ఫౌంటైన్ ఏంటిదంటే కలంగన్ ఫౌంటైన్. అంటే ఈ కలంగన్ ఫౌంటైన్ ఏంటంటే ఇది చూడడానికి చాలా బాగుంది. దీంట్లో ఏంటంటే వీళ్ళు స్విమ్మింగ్ చేసేవాళ్ళట లేడీస్. అంటే ఇదంతా కూడా లేడీస్ కి సంబంధించింది కలంగన్ స్విమ్మింగ్ చేసేది ఫౌంటైన్. కానీ ఈ 5 ఫౌంటైన్లు కూడా 5 రకాలుగా 5 ప్రత్యేకతలతో
చాలా బాగుందండి. విజిటర్స్ మాత్రం చాలా మంది వచ్చిండ్రు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిండ్రు చూడండి. ఇంకా మనం అది చుట్టూ వాటర్ సౌండ్, గ్రీనరీ, అక్కడ ఉన్న అందరూ కూడా ఎవరికి వాళ్ళు చేతులలో మొబైల్స్ తోటి వీడియోలు, ఫొటోస్ మునిగిపోయిండ్రు. అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఒక్కొక్కరు ఎట్లా ఫొటోస్ తీసుకుంటున్నారు పోటాపోటీగా. ఇక మేము కొంచెం చూస్తుండగానే ఇంకా ఈవినింగ్ అనేది నైట్ కావడము, లైట్స్ కూడా ఇక నైట్ అయ్యేసరికి లైట్స్ అన్నీ కూడా బాగా పెట్టిండ్రు. గ్రీనరీకి లైట్స్ అరేంజ్మెంట్ చాలా బాగుంది. అందరూ కూడా వచ్చి ఇక ఇది బయట ఎంట్రెన్స్ ఇది అన్నట్టు ఇక అక్కడ అందరం కూడా మేము గ్రూప్ ఫోటో తీసుకోవడానికి రెడీ అవుతున్నాము. చాలా మంది చూడండి, బాగుందండి.